హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్ వ్లాగ్స్ మీకు ఇష్టం కదా అని చెప్పి నేను యాజ్ యూజువల్ మేము రా వీడియోసే ఎక్కువగా లోడ్ చేస్తున్నాను. మేము ఏం మాట్లాడుకుంటున్నాం అనేది లోడ్ చేస్తున్నాను. మీకు విలేజ్ వాళ్ళ మాటలన్నా వాళ్ళ చేసే పనులన్నా ఇష్టం కాబట్టి యాజ్ టీజ్గా లోడ్ చేస్తున్నాను అనమాట. నేను బెంగళూరు వచ్చి కూడా ఒక 1 వీక్ అవుతుంది. కానీ అక్కడ ఉన్నప్పుడు తీసిన వీడియోస్ ఇక ఏదో లేట్ అయిపోతున్నాయి పెట్టేందుకు. సో 1 by 1 పెడుతూ ఉన్నాను. సో రండి కిచెన్లో మా లాస్టింగ్ స్టార్ని కొద్దిసేపు మాట్లాడిద్దాం. తర్వాత కొన్ని రా క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, అది కూడా చూసేయండి. అంత సన్నగా పెట్టావు, ఎప్పుడు ఉడికేది అది? బుజ్జిలు కూడా వండుకునేది అప్పుడు అట్టుంది. ఇప్పుడు 1/2 గ్లాసు 1/4 గ్లాసు వండిన అంతా మిగిలిపోతుండే. ఒకరు బిరుసుగా వంచబాక, అమ్మ కదా తినలేదు. ఈ మా అమ్మ వండించిన ఆర్గానిక్ బియ్యంతో వండిన అన్నం. ఏం తెలుసా ఈ బియ్యమా? ఏంది చెప్పు. ఆర్గానిక్ బియ్యం అంటారు దాన్ని, ఏమంటారు చెప్పు. చెప్పు. ఆర్గానిక్. ఏం చెప్పు. ఆర్గానిక్ చెప్పు చెప్పు. ఆర్గానిక్ బియ్యం చెప్పు. నాకు తెలీదు, వంచుకో. ఆర్గానిక్ బియ్యము అమ్మ కష్టపడి పండించింది. అవి అంటే మందులు లేకుండా యాప్పిండి, ఆవు పంచితం, శనగపిండి, ఇంకేమేసింది, ఎరువు, తేడా తేడా ఎరువు వేసి పండించింది మన కోసం. 4 అంటే పంచితము, ఎరువు, యాప్పిండి, శనగపిండి, అంతే 5 కదేమో అవి వేసి పండించింది. షుగర్ లెస్ అంటే షుగర్ వాళ్ళు కూడా తినొచ్చంట. అందరు ఆర్గానిక్ బియ్యంకి ఎక్కువ రేట్ అమ్ముతుంటే మామూలు బియ్యం రేట్ అమ్ముతుంది అనమాట అమ్మ. ఒక పుట్టి అందరికి పనిచేసిందే, అందరికి ఫ్రీగా పనిచేసిందే. పండిందే 2 పుట్లు, ఒక పుట్టి మనకి ఎత్తి పెట్టి మిగతా అన్ని పనిచేసింది. ఈసారి అన్న డబ్బులు కమ్మని చెప్పాలా, ఈసారి అన్న డబ్బులు కమ్మని చెప్పాలా. తెలియదు కదా అందరికి ఆర్గానిక్ బియ్యం అంటే. పని బియ్యం అంతా ఊరినే ఇచ్చేసి ఇజ్జే బాకమా అంటే పనిలే మనకు వచ్చినాయి, ఇద్దాము. మాధవ సేవ అంట. ఎట్లా అన్నం వస్తుందో చూడండి. దానిలో ఏమొస్తాయి, గింజ ఆడ ఎంత బియ్యం, దానిలో ఎంత గింజ. దీంతో 1/2 గ్లాస్ వేసావా? ఇంకా చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ చిన్న గ్లాసు. పచ్చడి ఒక్కరు చారు ఒకరు ఎత్తుకోమో కావాలంటే. పచ్చడి ఉంటే ఇప్పుడు మీకు ముగ్గురు సరే చారు ఎత్తుకోమోలే. దేనికైనా ఏం చేస్తాను చూడుకో. ఇప్పుడు వస్తా లోపలికే. ఇప్పుడు ఎంత అయింది టైము? 5:30 6 దాకా రాదామి. 6 దాకా లోపలికి కదా. బొట్టేమైందా? బొట్టేమైందా? క్రిస్టియన్స్ లో ఉంది చేరేమేమో. అల్లా కాదు, ఏసు అంట కన్నా చేరేమేమో. బొట్టు తీసేసి ఇవ్వన్నారేమో. సరే 6 గంటలకు వస్తుంది. నువ్వు పిలిస్తే రాదు ఆమె. టైం వార్చి చూడకుండా టైం చెప్పేస్తుంది తెలుసా. ఇందాక కూడా ఇప్పుడు 2 అయింది, ఇంకా నువ్వు అన్నం తినలేదే అని అడిగింది. ఆకలి వస్తుంది. సరే ఎక్కడికి వచ్చాక తింటది, అక్కడే పెట్టమంటుంది. అడుగు. దేనికైనా ఇంత లెక్క కదా ఉంచున్నాను కాబట్టి కాసేపు ఉండి ఆమె తింటానంటే పెడతాము, లేదంటే ఎత్తేసి అక్కడ పెట్టేసి కొంచెంసేపు ఉంటాము వచ్చేదాకా. వచ్చినాక సరే. మా ఇంట్లో ఒక అవ్వ ఉంది కదా, మా తాతయ్య వాళ్ళ చెల్లెలు. సో తన గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. తర్వాత నార్మల్గా ఆగస్ట్లో స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొద్దిగా స్టార్ట్ అవుతాయి. ఇది జూలై ఎండింగ్ అనమాట. సో కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ తాటిపండ్లు అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ నార్మల్గా డెలివరీ అయిన తర్వాత తాటిపండ్లు తినకూడదు అంటారు. కానీ నేను ప్రణవ్ డెలివరీ అయిన ఒక 1 వీక్లోనే తాటిపండ్లు బాగా తిన్నాను అనమాట. ఎందుకంటే బాలింత ఉన్నప్పుడు ఇలాంటి పత్యాలన్నీ ఉండాలని చెప్పి పల్లెటూరులో చెప్తూ ఉంటారు. సో అది నాకు గుర్తొచ్చింది అనమాట. తాటిపండు అంటే ఇంకా
ప్రతి సంవత్సరం కూడా ఎలాగోలా టేస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఏంటంటే అమ్మ ఇందాక మాట్లాడుకున్నాం కదా, బియ్యం మిషన్కి పంపిస్తూ ఉంది. సో ఏంటంటే ఇది ఫస్ట్ టైం అనమాట షుగర్లెస్ అమ్మ పండించడం. ఇవేంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఫుల్ ఆర్గానిక్ అనమాట. సో ఆర్గానిక్ షుగర్లెస్. సో అందువల్ల ఈసారి ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి ఇవే వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అమ్మకు ఆల్రెడీ ఒక మిషన్ పెట్టి చెక్ చేశానన్నమాట, తను అన్నం తిన్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. సో నార్మల్గా అంటే మరీ ఎక్కువ లేదు కానీ ఓకేగా ఉంది, తినచ్చు అని ఎలా ఉందన్నమాట. ఇయర్ మాత్రం కొద్దిగా పండించింది. ఇప్పుడు మాత్రం నవంబర్లో వేసే పంటల్లో మాత్రం మొత్తం షుగర్లెస్ ఆర్గానిక్ బియ్యమే పండించి నార్మల్ ప్రైస్కే ఇస్తానంటుంది. ఈ రెండు పొయ్యిల మీద పెట్టి వంట తీసుకొని కాదు ఇది నీళ్ళు అయ్యాడ. నువ్వు ఇప్పుడు అంత కష్టమే ఆపలేదా? బాగుండలే మధురం ఉండేది. ఎవరు అడిగినారే ఒక ముట్టే మనం రక్క ఎవరు అడిగారు ఇంత నాకు వద్దుపోయమ్మా కాళ్ళు నువ్వు తినపడలేదు. నేను ఎవరు బతిలే తాటిపండు దొరకని వస్తుంటే మధురమైన పళ్ళని చెప్తున్నా, తింటే కదా తెలుస్తుంది. వాసన చెప్పేస్తుంది. తెచ్చినట్టే బాగుంది. ఈ కూడా కండే కాదు, ఇది లూజ్ కూడా పొండు చూడు. ఏం చెప్పేసి పెడు తెలుసా, అవి దుగ్గులో కలిస్తే బాగా రుచి అని చెప్పినాడు. వస్తాయి. అదే నేను చెప్పినాలే, పొగవాసన వస్తుంది. అంతకుముందు నీకు కూడా కష్టం కదా చెప్పు. నాకేం కష్టంలే, నేనేమో ఇప్పుడు దుగ్గులు వేసి ఇచ్చాడు పెట్టి మార్చేస్తా అది చెప్పాడు. నేను వద్దులే, నాకు పొగవాసన వస్తుంది, నాకు గ్యాస్ మీదే కాదమ్మంటాను అని చెప్పా. అది ఇది పట్టుకో, గుడ్డ పట్టుకో, కాలిపోతుంది చెయ్య. ఒక పండు దానం చేస్తా, ఒక పండు నేను మొత్తం 3 ముట్లు నేను తినేస్తా. ఒకటి మనోరక్క అడిగింది, ఒకటి సుమతి అడిగింది, వాడు ఇంకోటి ఆ పిల్లోడు బోతు. నేను అదే అన్నా, నేను రోజులు ఒక్కటొక్కటి తెస్తే బాగుండే, దొరకపోయా. చెట్టుకైతే కోసుకొస్తాను, చెట్టుకు కోసుకొస్తే ఏం బాగుంటాయి. పై నెలలో బాగా వస్తాయి, ఆగస్టులో అయితే బాగా వస్తాయి కదా. ఇవన్నీ కొనుక్కొని తినేటివి కాదు ఇవే. ఇవేనా పొడులు అయితే మనం మామిడిపళ్ళు గిడిపళ్ళు అయితే కాతం కొద్దిగా కొనుక్కో తినొచ్చు. తాటిపళ్ళు తేగలు దొరుకుతాయి కానీ తాటిపళ్ళు దొరకవు. తాటికాయలు దొరుకుతాయి, తేగలు దొరుకుతాయి, తాటిపళ్ళు దొరకవు. ఎందుకంటే ఒక్కరోజే కదా ఇది ఉంటుందా. ముందర కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అంత బాగాలేదు. 2 ఎత్తుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిందాం అనుకుని ఎత్తుకుపోతే బాగాలేదు. అయినా ఎత్తుకుపోతా, వదలని ఈసారి కూడా 2 ఎత్తుకొని సాయంకాలం కదా ఆ రోజు అమ్మని బాగా కాల్చి ఎత్తుకొని పోతా. రాత్రి అంతా బయట ఉంటే పాడైపోవా? పడైపోవా? అది ఎట్లా వస్తుంది పురుగు? దాని లోపల నుంచే నేననేది పురుగు అంటే బయట వస్తుంది అనుకున్నా. నిదానంగా వాసనకి ఇప్పుడు మామిడి పండు చెట్ల నుంచి కోసేస్తాము, 4 రోజులు విడి పెడతాము, అది పనికి రాకుండా పాడైపోయింది, దాంట్లో పురుగు పట్టుకు ఏమంటున్నది. నేనెంతలే రాత్రి ఎత్తుకొని పోయి పొద్దునే తర్వాత రోజు ఫ్రిడ్జ్ లో 2 రోజులు ఉన్నాయి ఇబ్బందిలే, అంతకు జాస్తి ఉండకూడదు. పోయేటప్పుడు రేపు తెస్తాన్నాడు మళ్ళీ. కల్లోళ్ళు అయితే బాగా ఉంటుంది వాళ్ళకి, మంచి వాసన వస్తుంది. రుచి ఉంటుందో లేదో కానీ మన తిన్నది భలే ఉండింది. అదే అన్న అదే చెట్టుకి తెమ్మను అని. అమ్మమ్మ వాళ్ళ పొడులు గుర్తొస్తున్నాయి నాకు ఈ చూస్తుంటే. అమ్మమ్మ వాళ్ళవి దీని అంతా ఇంకో చుట్టూ ఉంటాయి అక్కడ తోటకాడివి, అమ్మమ్మ వాళ్ళ తోటకాడివి. నేను పోతే తాత పొద్దున్నే పోయి నా కోసం ప్రతిరోజు ఎత్తుకొచ్చేది. అప్పుడు వాళ్ళ సన్నగా ఉన్నాను కదా, ఈ తిని లావు అయిపోయినా పెంచులో నేను. లావు అయిపోయినా, తాటి పండుగ లావు అవుతారని నాకు తెలీదు. మొహం తోడ ఊదుకొని పోయి నిగంట వచ్చేసింది. ఆ తర్వాత జ్వరం వచ్చేసింది. కూడా వచ్చేసింది. ఇది తిని రోజు తినేది. మా తాత పొద్దున పోవడం, తేవడం, కాల్చుకొని తినడం. మా అమ్మమ్మ అయితే నేను తెమ్మంటే తేలేదే, మనోరాలు వచ్చిందో లేదు, రోజు పొద్దున్నే బరికిస్తుండవా.
అవును, అది కూడా వస్తానే. గవనం కదా బాగా. అమ్మమ్మకి అందలేదు కానీ తాతకి ఇప్పుడులా వజ్రక్కకి వజ్రక్క తాతకి వీళ్ళు బాగా చూసారులే అప్పుడు. అదే మొన్న నిన్నంతా ఆమెని పట్టుకొని బాత్రూమ్కి అంతా తీసుకోబోతుంటే అంటే మల్లికార్జున దగ్గర చెప్పిందంట, వాళ్ళని నేను చిన్నప్పుడు బాగా చూశాను, అందువల్ల నిర్మల ఇప్పుడు నన్ను చూస్తుంది అనింది. చూస్తే చూడకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారా. అదే అమ్మకు కూడా చెప్తాం, ఏమన్నా చాదస్తుంటే ఏమన్నా మాట్లాడినా నువ్వేం తిరిగి మాట్లాడబాకు, కసరబాకు అంట. కానీ ఆమె కూడా ఏంటంటే ఒక్కోసారి పాపం ఆమె కూడా ఓకే ఆడంటే తీసుకు పుట్టిస్తుంటా. అదే చెప్పిన వజరక నువ్వేం నీకేం కావాలి చెప్పు వండి పెడతాదమ్మా, నువ్వు ఏదైనా నెమ్మదిగా చెప్పు, నువ్వు కసరబాకావని అంట. నేనేం కసరానంటది, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది. నువ్వు బాగా తిను, ఒకరోజు శక్తి వస్తుంది, లేస్తావు అని అంటే ఎట్టయినా నాకు నువ్వు మీ అమ్మకే కదా సపోర్ట్ అన్నది. మా అమ్మకి ఏం సపోర్ట్ లేకపోతే మా అమ్మకి చెప్పే మాట మా అమ్మకి చెప్తా, ఏం అనబాకు మా అమ్మని అంట. ఆమె అట్ట కొల్లబడుతుంటుంది ఏదో ఒక మాట. ఆమె మామూలుగా అయితే ఆమె అట్ట కాదు పెంచలే, ఆమె అట్ట కాదు, అమ్మమ్మ కంటే బాగా చూసింది. వయసు వేయకుండా ఆమెకి ఏం మాట్లాడుతున్నా తెలియదు, చాదస్తం అది మనం అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అదే చెప్తానే ఉంటా నేను, వీలైనంత వరకు ఎంత కోపం వచ్చినా తిట్టబాకు అంట. సులుభా లేనప్పుడు ఎక్కువ కోపం వస్తుంది. ఇప్పుడు ఆమె పాసు ఇప్పుడు పోద్ది కరెక్ట్గా 5 నిమిషాలకు మళ్ళీ పాసు పోవాలంటది. ఈమె ఇప్పుడే కదా పోయినా అరుస్తుంది, అటు మళ్ళీ పోతున్నాయి. ఇప్పుడే కదా పోయినా అరుస్తుండింది. 5 నిమిషాలే ఇందాక పడుకోబెట్టేటప్పుడు. నేను అదే అన్నా, ఊరికి వెళ్ళిపోద్ది, ఆమెకైనా కష్టమే కదా, ఆమెకైనా కష్టమే కదా. అప్పటికి నేను రాత్రి అమ్మ నువ్వు లేపలే నాకు ఫోన్ చేయండి, మిద్ది మీద పడుకున్నాను కదా, 4-5 సార్లు ఫోన్ చేసింది. 4-5 సార్లు నేను దిగొచ్చాను, తీసుకోపోయినా. ఏమన్నా ఇంకా ఏం చేస్తా, అమ్మకి కష్టం లేకుండా ఉంటుందని చెప్పా. చాలు ఆపేస్తున్నా. ఆరిన తర్వాత ఇది కూడా పోలే ఇంకా రోజు పెట్టేనా వద్దులే, నాకు తెలీదు మళ్ళీ అది కాలకపోతే బాగా కాల్చండా. సరే సరే అవార్డు ఇస్తాను నీకు, బాగా కాల్చిందని. ఎక్కడ అడగాలి కావాలా వద్దని. మనోరక్క నీ చోటు మిషన్ పెట్టాలి. ఇంక తాటిముట్టి కావాలా? తాటిముట్టి అడిగినావు కదా, అదే ఆడ 2 చూపించిన 2 ఇళ్ళే ఒకటే ఇస్తా. ఎంతమందికి చెప్పిందా? మొన్న ఇచ్చారు. అదే అన్న నేను ఇంకొక రోజే ఉంటాను, రేపు కూడా తెప్పించి మా అని చెప్తా ఉండా. కాల్ చేసిందిరా, ఇస్తా. అదేలే తర్వాత ఇద్దాంలే. ఫ్రెండ్స్ వాయిస్ చెప్పొద్దు, మొత్తం రా ఫుటేజ్ పెట్టమంటున్నారు కదా. సో ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. సో తాటిపండ్లు అయితే గుమ్మగుమ్మలాడిపోతున్నాయి, అలాగే లైట్గా వర్షం కూడా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.